జమిలి ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం పట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జమిలి ఎన్నికల ప్రక్రియ మన దేశానికి కొత్త కాదని, బీజేపీ ఆలోచన కాదని తెలిపారు. 1952 నుంచి 4 సార్లు దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పట్లో ప్రధానిగా నెహ్రూ ఉన్న సందర్భంగా జమిలి ఎన్నికలు జరిగాయనే విషయాన్ని వెంకయ్య నాయుడు గుర్తు చేశారు. ఏంటి అసలు ఎన్నిక ఏంది, జమిలి ఎన్నిక ఏంది, ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఏంది, ఒకే దేశం మరి ఒక ఎన్నిక, దీనిపైన చాలా సంక్షిప్తంగా నేను నా పద్ధతిలో నేను చెప్తాను. లోక్సభకు, శాసనసభకు అంటే పార్లమెంట్లో ఉన్న లోయర్ హౌస్కి, అలాగే రాష్ట్ర శాసనసభకు ఒకేసారి ఎన్నిక జరగాలి అనేది కోరిక. ఈ కొత్త కోరిక ఇప్పుడు ఏంది, ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఏమైనా దీని గురించి లోతుగా ఏమైనా ఆలోచన ఉందా, వాళ్ళ స్వార్థం కోసం ఏమైనా చేస్తున్నారా అని రకరకాల విమర్శలు చేస్తున్నారు. కొంతమంది సమర్థిస్తూ మాడుతూ ఉన్నారు. నేనేమంటున్నానంటే ఇది దేశానికి కొత్త కాదు. నరేంద్ర మోడీ గారు తెచ్చినట్టు ప్రతిపాదన కాదు. ఈ దేశంలో 1952లో మొదటి సార్వత్రిక అంటే జనరల్ ఎలక్షన్ జరిగాయి, పార్లమెంటుకి, అసెంబ్లీకి. 57లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి, పార్లమెంటుకి, అసెంబ్లీకి ఒకే రోజు. 62లో దేశమంతా లోక్సభ, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగాయి. 67లో దేశమంతా ఒకేసారి లోక్సభ, అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. 52లో, 57లో, 62లో, 67లో. ఇప్పుడు ఎవరయ్యా అప్పుడు ఉన్నది? పార్టీలు వేరు. ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు, ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా వచ్చారు, ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, ఆయన చెప్తున్నాడు ఎన్నికలు జరిగితే మంచిది, దేశం అంతా ఒక అభిప్రాయానికి వస్తే మంచిదని చెప్పారు. అందువల్ల ఇది ఫలాని రాజకీయ పార్టీది, దానికి దీనివల్ల ఎక్కువ ప్రయోజనం కూడుతుందని చెప్పడం సరైనది కాదు. దేశంలో ప్రధాన పార్టీలుగా ఉన్న 2 పార్టీలు, ఇటు భారతీయ జనతా పార్టీ, ఆ పక్క కాంగ్రెస్ పార్టీ, ఈ 2 కూడా ఎన్నికలు కావాలని ఎన్నికలు ఇంతకుముందు నిర్వహించినట్టు అనుభవం ఉన్నట్టు పార్టీలు. ఏ రూపేణ ఉన్నా, భారతీయ జనతా పార్టీ అయినా, భారతీయ జనసంఘం ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా, ఇప్పుడున్న కాంగ్రెస్ కానీ అప్పుడున్న కాంగ్రెస్ కానీ అంతా కాంగ్రెస్ ఒకటేనని మన మిత్రులు చెప్తారు. కాబట్టి మనం వాళ్ళ మాట నమ్మి వాళ్ళు అప్పుడు మరి నిర్వహించారు, ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు కొంతమంది అనే విషయం పైన ఆలోచన